హాయ్ అండి, నేను మళ్ళీ మీ అభిలాష్ చిరగోని. ఈరోజు రెగ్యులర్గా నేను చేసేటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్లా కాకుండా రీసెంట్గా నా జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన, అది నాకు గుర్తు చేసిన జ్ఞాపకాలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. రీసెంట్గా నేను కోయంబత్తూరులో ఉన్నటువంటి ఈషా ఫౌండేషన్కి నా కార్లో లాంగ్ డ్రైవ్ వెళ్ళానండి. మీకు అందరికీ తెలిసిందే, లాంగ్ డ్రైవ్ అంటే మనం వెళ్ళేటువంటి డెస్టినేషన్ కన్నా మధ్యలో మనకు ఎదురయ్యే సంఘటనలు మనకు బాగా గుర్తుంటాయండి. అలాంటి ఒక మంచి సంఘటనే ఈ వీడియో. అలా జర్నీ మధ్యలో ఒక విలేజ్ క్రాస్ అయ్యాక కాసేపు రీఫ్రెష్ అవుదామని రోడ్డు పక్కన నా కారు ఆపాను. సైలెంట్గా నిల్చొని చూస్తున్న నాకు దూరంగా ఒక వ్యక్తి కనిపించాడు. అతను ఒక పశువుల కాపరి. సింపుల్గా తన పని తాను చేసుకుంటూ ఆ పశువుల వెనకాల నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ మూమెంట్లో ఒక్కసారి నా చిన్నతనం మొత్తం 70 mm స్క్రీన్లో కనిపించింది. నాకు కరెక్ట్గా 22 సంవత్సరాల క్రితం అనుకుంటా. జీవితం చాలా స్లోగా ఉండే రోజులు అవి, కానీ చాలా ప్రశాంతంగా ఉండే రోజులు కూడా అవే. అప్పుడు ఇప్పట్లాగా స్మార్ట్ ఫోన్స్ లేవు, వాట్సాప్ లాస్ట్ సీన్ టెన్షన్ లేవు, మెసేజ్ చూసి రిప్లై ఇవ్వలేదన్న భయం అసలే లేదు, బాధ అసలే లేదు, మిస్డ్ కాళ్ళకి రిలేషన్షిప్ డ్యామేజ్ అవుతుందన్న భయం అసలే లేదు. ఇప్పట్లా క్రెడిట్ కార్డ్ బిల్స్ లేవు, ఈఎంఐ రిమైండర్స్ లేవు, స్టేటస్ మెయింటైన్ చేయాలన్న ప్రెషర్ అసలే లేని రోజులవి. లైఫ్లో వేగం తక్కువ కానీ మనశ్శాంతి ఎక్కువగా ఉండే ఒక అద్భుతమైన రోజులవి. ఇప్పుడంటే మా విలేజ్ మున్సిపాలిటీతో కలిసి కొంచెం పట్టణ వాతావరణం ఏర్పడింది, కానీ నా చిన్నప్పుడు విలేజ్లో ఉన్న మా పెద్దనాన్న ఇంటికి వెళ్ళినప్పుడు పొద్దున వెళ్ళిన పశువులు సాయంత్రానికి కరెక్ట్గా వాటి ఇంటికి అవి వచ్చేవి. అలా వాటిని చూస్తూ నేను ఉండిపోయేవాడిని. ఆ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ చాలా సింపుల్గా ఉండేది, కానీ హ్యాపీనెస్ మాత్రం ఒరిజినల్. ఆ పశువుల కాపుని చూసిన నాకు ఒక విచిత్రమైన భావన కలిగింది. అది అతనిపై సింపతి కాదు, ఒకంత జెలసీ అని చెప్పాలి. ఎందుకంటే అతని దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు, కానీ సైలెంట్ మైండ్ ఉంది. మన దగ్గర ఉన్న ఇంటర్నెట్ అతని దగ్గర లేదు, కానీ పీస్ ఆఫ్ మైండ్ మాత్రం చాలా ఉంది. ఈరోజు మనం అందరితో కనెక్ట్ అవుతున్నాం, కానీ మనతో మనము డిస్కనెక్ట్ అవుతున్నాం. మనీ కోసం పరిగెడుతున్నాం, కానీ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయటం లేదు. కొన్ని మూమెంట్స్ మనల్ని క్వశ్చన్ చేస్తాయండి. మనం లైఫ్ని ఈజీగా మార్చుకున్నామా లేదా ఇంకా కాంప్లికేటెడ్గా మార్చుకున్నామా అని. అలా కొన్ని ఆలోచనల మధ్య మళ్ళీ నా కారు స్టార్ట్ చేసి నా జర్నీని నేను కొనసాగించాను. కానీ ఆ పశువుల కాపరి, ఆ విలేజ్, ఆ నిశ్శబ్దం ఇంకా నా మైండ్లో అలాగే పదిలంగా ఉన్నాయి. మనిషి జీవితాన్ని సులభం చేయడానికి టెక్నాలజీ వచ్చింది, కానీ అదే మనిషి జీవితాన్ని, మనశ్శాంతిని దూరం చేసింది కూడా అదే టెక్నాలజీ.